ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటాం. అత్యంత ప్రజాదరణ పొందిన నేతలు ఎవరు, ఎవరి మాటకు ఎంత బలం ఉందో, ఎవరి నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పుతాయో అన్న విషయాలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రపంచ రాజకీయాల్లో కేవలం అధికారం, ప్రజాదరణ మాత్రమే కాదు, అపారమైన సంపద కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. బిలియనీర్స్ అంటే కేవలం వ్యాపారవేత్తలే ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రపంచ దేశాధినేతలు వచ్చి చేరుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు, వారి నెట్ వర్త్ ఎంత, తమ సంపదను కేవలం రాజకీయాల ద్వారానే కాకుండా వ్యాపారాలు, పెట్టుబడులు, నియంత్రణ ద్వారా ఎలా సంపాదిస్తున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. బిలియనీర్స్ లిస్టులో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యాపారవేత్తలే మొదటి స్థానం కోసం పోటీ పడతారు. కానీ ఇప్పుడు ఈ లిస్టులో దేశాధినేతలు స్థానం దక్కించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిలిచారు. ఈయనకు ప్రధానంగా రష్యాలోని ఇంధన, సహజ వనరుల కంపెనీల్లో ఎక్కువ వాటా ఉంది. దీని కారణంగానే ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అధికారికంగా ఆయన తన ఆస్తుల గురించి చాలా తక్కువగా వెల్లడిస్తారు. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు, గూఢచర్య సంస్థలు చేసిన అంచనాల ప్రకారం పుతిన్ ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నెట్ వర్త్ సుమారు $200 బిలియన్ వరకు ఉండొచ్చని అంచనా. ఈ అపారమైన సంపద ప్రధానంగా ఇంధన రంగం, సహజ వనరుల కంపెనీల్లో ఉన్న వాటాల నుంచే వచ్చింది. రష్యాలోని చమురు, గ్యాస్, ఖనిజ వనరులపై ప్రభుత్వ నియంత్రణతో పాటు వాటికి అనుబంధంగా పనిచేసే భారీ కార్పొరేట్ వ్యవస్థలపై పుతిన్కు పరోక్ష ప్రభావం ఉందన్న వాదన వినిపిస్తోంది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ రాజకీయ ప్రయాణమే ఈ అపార సంపదకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రెండో స్థానంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో నిలిచారు. 1994 నుంచి బెలారస్ను ఏకఛత్రాధిపత్య శైలిలో పాలిస్తున్న ఈ నాయకుడి సంపద సుమారు $9 బిలియన్ అని పలు నివేదికలు చెబుతున్నాయి. లుకషెంకో సంపదలో ప్రధానంగా విదేశాల్లో ఉన్న లగ్జరీ రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగ సంస్థలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో పెట్టుబడులు ఉన్నాయి. బెలారస్ను యూరప్లో చివరి డిక్టేటర్ స్టేట్గా పిలుస్తారు. ఆ రాజకీయ సంస్థలో అధికారంతో పాటు సంపద కూడా ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతుందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువల కంటే అధికార కేంద్రీకరణే ఎక్కువగా కనిపించే ఈ వ్యవస్థలో లుకషెంకో సంపద రాజకీయ శక్తికి ప్రతిబింబంగా మారింది. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి రాజకీయాల్లోకి రాకముందే బిలియనీర్గా పేరుంది. ట్రంప్ సంపద ప్రధానంగా రియల్ ఎస్టేట్, హోటల్స్, గోల్ఫ్ రిసార్ట్స్, బ్రాండింగ్ వ్యాపారాల నుంచి వచ్చింది. ట్రంప్ నెట్వర్త్ సుమారు $7.2 బిలియన్ అని అంచనా. రాజకీయ పదవిలో ఉన్న కాలంలో కంటే కూడా ఆయన వ్యాపారాలు, పెట్టుబడులు, మీడియా వెంచర్ల ద్వారానే ఎక్కువ సంపద కూడబెట్టారు. ట్రంప్ తన పేరును ఒక బ్రాండ్గా మార్చేశారు. భవనాలపై, హోటల్స్పై, గోల్ఫ్ కోర్టులపై ఆయన పేరు ఉండడమే ఆస్తిగా మారిపోయింది. రాజకీయ నాయకుడిగా ఆయన నిర్ణయాలు ఎంత వివాదాస్పదమో, వ్యాపారవేత్తగా ఆయన సంపద అంతే విస్తృతంగా చర్చకు వచ్చింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ విషయంలో మాత్రం అధికారిక గణాంకాలు లేవు. కానీ అంచనాల ప్రకారం ఆయన నెట్వర్త్ సుమారు $5 బిలియన్ అని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కిమ్ కుటుంబ సంపద $40 బిలియన్ వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, పరిశ్రమలు అన్నీ కిమ్ కుటుంబ నియంత్రణలోనే ఉంటాయి. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం వంటి ఉత్పత్తులు అక్రమ ఎగుమతుల ద్వారా కూడా ఆదాయం వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచానికి మూసివేసిన దేశంగా కనిపించినా లోపల మాత్రం అపార సంపద ఒకే కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విలువ $1.5 బిలియన్ ఉంటుందని బ్లూంబెర్గ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. అధికారికంగా ఆయన జీతం ఏడాదికి కేవలం $22,000 మాత్రమే. కానీ ఆయన బంధువులకు సంబంధించిన రియల్ ఎస్టేట్, ఖనిజ వనరులు, టెక్ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనాలో అధికార వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది. వ్యక్తిగత సంపద కన్నా కుటుంబ, పార్టీ వ్యవస్థల మధ్య ఉన్న బంధాలే నిజమైన ఆర్థిక శక్తిగా పనిచేస్తాయి. జిన్పింగ్ విషయంలో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తంగా రాజకీయ అధికారం అంటే కేవలం నిర్ణయాలు తీసుకునే శక్తి మాత్రమే కాదు, అపారమైన ఆర్థిక ప్రభావాన్ని కూడా తీసుకొస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యమైన, నియంతృత్వమైన, అధికారానికి దగ్గరగా ఉన్న చోట సంపద కేంద్రీకరణ తప్పనిసరిగా జరుగుతోంది. ప్రపంచాన్ని పాలించే నాయకులు మాత్రమే కాదు, ప్రపంచ సంపదలో పెద్దవాటా నియంత్రిస్తున్న వ్యక్తులుగా కూడా రాజకీయ నేతలు మారిపోయారు. అధికారము, సంపద కలిసినప్పుడు ఆ శక్తి ఎంత విస్తృతంగా ఉంటుందో ఈ నేతలు మరోసారి గుర్తు చేస్తున్నారు.